బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆటో సేవ ప్రారంభం కానుంది. దీంతో సభ వేదిక వద్దకు ఆటో డ్రైవర్లు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నగదు బదిలీ కావడం సంతోషంగా ఉందంటున్నారు పలువురు ఆటో డ్రైవర్లు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆటో సేవ ఆటో డ్రైవర్ల వాళ్ళకి నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. ఎస్ శివ. రాజేష్, మొత్తమే చూస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే తన నివాసం నుంచి ఆటో ద్వారా బయలుదేరిన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,90,000 మందికి సంబంధించి నిధులను విడుదల చేయబోతున్నారు. వైసీపీ ప్రభుత్వం 10,000 ఇస్తే కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలని పరిహారం ఇస్తుంది. స్త్రీశక్తి పథకానికి అపూర్వ ఆదరణ వచ్చింది. ఆ తర్వాత ఆటో వర్కర్లకి, ఆటో డ్రైవర్లకి, ఆటో యజమానులకి, క్యాబ్ నిర్వాహకులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయబోతున్నారు. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 2,96,000 మందికి దాదాపుగా 400 కోట్ల రూపాయల పైగా కూడా నిధులు కేటాయించిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికే 2,64,000 మంది ఆటో డ్రైవర్లు, 20,770 మంది టాక్సీ క్యాబ్ డ్రైవర్లు, అలాగే 6,400 మంది టాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఈ లబ్ధి చేకూరబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉండవల్లి నివాసం నుంచి కూడా లోటస్ దగ్గర సీఎం చంద్రబాబు చేరుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, అలాగే బీజేపీ చీఫ్ మాధవ్ వేరువేరుగా ఆటోలో ప్రయాణిస్తున్నారు. విజయవాడ ఏదైతే సింగనగర్ లో కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, లోకేష్, అలాగే మాధవ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరంతా కూడా వేరువేరుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటోలో సామాన్య ప్రయాణికులాగా ఆటోలో ప్రయాణం చేసుకుంటూ కూడా సభా వేదికకి మరికొద్ది సేపట్లోనే చేరుకోబోతా ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ప్రతి సంవత్సరం 15,000 ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకి నగదు బదిలీ చేసేటువంటి కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో భారీగా ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సో కొద్దిసేపట్లో ఆటో సేవ పథకం అనేది మొదలు కాబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు కూడా, మాధవ్ కూడా అక్కడికి రాబోతున్నారు. సో అందరి సమక్షంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించబోతుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పథకం ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా తమకు ఎంతో కొంచెం ఒక ఆసరా కలుగుతుంది అంటూ ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి మాట.